రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మరొక నెల రోజుల్లో, సరిగ్గా నెల రోజుల తరువాత పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయి, పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు వెలువడ్డ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వసారి విజయం సాధిస్తుందా, లేకపోతే దాని అప్రతిహత విజయయాత్రకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుందా? ఇది ఈసారి ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న. అయితే బెంగాల్ రాజకీయాలను శాసించేటటువంటి ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి? బెంగాల్ రాజకీయాల్లో గెలుపోటములను నిర్ధారించి ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఏ పార్టీ అధికారంలోకి రావద్దు అన్నది నిర్ణయించేటటువంటి ఆ ఎక్స్ ఫ్యాక్టర్, ఆ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి శక్తి ఏమిటి? అది బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు. బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు బెంగాల్ రాజకీయాల్ని గత 7 దశాబ్దాలుగా శాసిస్తూ వచ్చారు. 1951లో మొట్టమొదటిసారి ఓటర్ల జాబితాలు తయారైనప్పుడు 1952 సార్వత్రిక ఎన్నికలకి ముందు పశ్చిమ బెంగాల్ మొత్తంలో ముస్లింల జనాభా 19.46%, అంటే 20% కన్నా తక్కువ. ఇప్పుడు 2026 ఓటర్ల జాబితాలో ముస్లిం ఓటర్ల సంఖ్య 30 నుంచి 33% ఉంటుంది. 30 to 33%, దాదాపుగా డబుల్ అయినట్టు. సరే, పూర్తి ఎగ్జాక్ట్ డబుల్ కాదు, కానీ దాదాపు 18-19% నుంచి 33-34% వరకు ముస్లింలు, అంటే దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 85 స్థానాల్లో ముస్లిములు మాత్రమే గెలవగలరు. ముస్లిములు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలవగలరు. మొత్తము 294 స్థానాల్లో 125 స్థానాల్లో, అంటే ఈ 85తో పాటు అదనంగా మరొక 30-40 సీట్లలో ముస్లిం ఓట్లు కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి. అవి ఏ పార్టీకి పడితే కొన్ని హిందూ ఓట్లతో కూడా కలుపుకుని ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయినటువంటి జిల్లా ముర్షిదాబాద్లో 66% ముస్లిం ఓట్లు ఉన్నాయి. తరువాత మాల్దా జిల్లాలో 51% ముస్లిం ఓట్లు ఉన్నాయి. నిజానికి మాల్దా ఏబీ గనీఖాన్ చౌదరి ఉన్నటువంటి సమయంలో ముస్లిం ఎంపీనే పదే పంపిస్తూ వచ్చింది. కాబట్టి ఇది ఒక ముస్లిం మెజారిటీ జిల్లా. పశ్చిమ దినాజ్పూర్లో 50% ముస్లిం ఓటర్స్, మొత్తం ఓటర్లలో 50% ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లింలలో 100% పోలింగ్ జరిగితే హిందువుల్లో ఒక 60-70% పోలింగ్ జరిగి అందులో ఓట్లు కనుక చిలిపోతే ముస్లిం అభ్యర్థులు విజయం సాధిస్తారు. బీర్భూమ్ జిల్లా, బీర్భూమ్ అని బెంగాలీలో అంటారు. దీనిలో 37% ముస్లిం ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా 24 పరగణ, దక్షిణ 24 పరగణ జిల్లా, సౌత్ 24 పరగణ జిల్లాలో 30% ముస్లింలు ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా 85 స్థానాల్లో ముస్లిములు మాత్రమే పోటీ చేయగలిగే పరిస్థితి ఉంది. 125 స్థానాల్లో ఈ 85తో కలిపి మొత్తం 125 స్థానాల్లో ముస్లిం ఓట్లు అత్యంత కీలకం. అయితే బెంగాల్లో ఉన్నటువంటి ఈ ముస్లిం ఓట్ల ప్రాధాన్యం మొదట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, మైనారిటీ బుజ్జగింపు చేయించింది. 1970 వరకు కాంగ్రెస్ పార్టీ ముస్లిములను అపీజ్ చేస్తూ, వాళ్ళని బుజ్జగిస్తూ, సంతుష్టీకరిస్తూ, వాళ్ళకి కోరినవన్నీ ఇస్తూ, వాళ్ళను ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంకుగా మార్చింది. 70వ దశకం వరకు దేశ విభజన జరిగిన తరువాత 1970 వరకు కూడా ఏకబిగిన కాంగ్రెస్ విజయం సాధిస్తూ వచ్చింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి. దేశ విభజన సమయంలో అయితే ముస్లిం లీగ్కి, లేకపోతే వేరే స్థానిక పార్టీలకి ఓటు వేసినటువంటి ముస్లిములు ఏకబిగిన మొత్తం గుండుగుత్తగా కాంగ్రెస్ వైపు తిరిగారు. అయితే 70sలో కమ్యూనిస్ట్ పార్టీ బలం పుంజుకుంది. ముస్లిం ఓట్లు కమ్యూనిస్ట్ పార్టీ వైపు వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీ వైపు ముస్లింల ఓట్లు వచ్చిన తరువాత కమ్యూనిస్టులు ముస్లిం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు, పూర్తిగా వాళ్ళని తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అన్ని సెక్యులర్ విలువలకి తిలోదకాలు ఇచ్చారు. భూ సంస్కరణల పేరిట
ముస్లింలకు హిందువుల భూమిని పంచారు. టెక్స్ట్ బుక్స్లో ముస్లిం పాలకుల అత్యాచారాల అధ్యాయాల్ని మిగతా దేశంలో తొలగించడానికన్నా ముందు పశ్చిమ బెంగాల్ తొలగించింది. అదేవిధంగా మొత్తము 66 కులాలను ఓబీసీలో జాబితాలో చేరిస్తే అందులో 12 కులాలు ముస్లిములవి. ఆ తర్వాత 2010లో మరొక 42 కులాలని చేర్చారు. ఈ 42 కులాల్లో 41 కులాలు ముస్లిం ఉపకులాలు. అంటే నెమ్మదిగా ముస్లింలందరినీ బీసీలో చేర్చేటటువంటి ప్రయత్నం కమ్యూనిస్టులు చేశారు. సెక్యులరిజం గురించి మాట్లాడేటటువంటి కమ్యూనిస్టులు ముస్లింలకి 10% ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో, చదువులో రిజర్వేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత 2011కి ముస్లింలు మమతా బెనర్జీని ఫేవర్ చేయటం మొదలుపెట్టారు. మమతా బెనర్జీ వచ్చిన తరువాత మొత్తం ముస్లిం ఓట్లన్నీ కూడా మమతా బెనర్జీకి వచ్చాయి. ఉదాహరణకి ఈ 125 ముస్లిం ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2006 ఎన్నికల్లో లెఫ్ట్ ఆధిపత్యం ఉంది. అది 102 సీట్లు గెలుచుకుంది. 2011లో తృణమూల్ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఈ 125లో 95 సీట్లు టీఎంసీ వైపు షిఫ్ట్ అయ్యాయి. అప్పటి నుంచి నేటి వరకు టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. టీఎంసీ వాస్తవానికి 36 కులాలను అదనంగా బీసీ జాబితాలో చేస్తే అందులో 35 ముస్లిములు. తృణమూల్ కాంగ్రెస్ ఉర్దూని రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ లాంగ్వేజ్గా, అధికారిక భాషగా గుర్తించింది. దాంతోపాటు ఇమాం భత్తా పేరిట ఇమాంలు, ముయజ్జిన్లకు నెలకి 5 నుంచి 10,000 వరకు జీతాలు ఇచ్చేటటువంటి స్కీముని తీసుకొచ్చింది. అయితే ముస్లిం ఓట్లను బుజ్జగించి ముందు కాంగ్రెస్, తరువాత లెఫ్ట్, ఆ తరువాత మమత లబ్ధి పొంది ఉండవచ్చును. కానీ 33% ఓటర్లు ముస్లిములైన తరువాత ముస్లింలలో వాళ్ళకి వీళ్ళకి ఓటు వేయటం ఎందుకు, మన పార్టీనే మనం గెలిపించుకుంటే పోతుందన్నటువంటి ఆలోచన వచ్చింది. దేశంలో ఎక్కడ ముస్లిముల బలం పెరిగిందో అక్కడ అన్ని చోట్ల కూడాను ముస్లిముల ప్రత్యేక పార్టీలు ఏర్పాటయ్యాయి. ఆ పార్టీలు విజయం సాధించాయి. కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఘన విజయం సాధిస్తుంది. వాటి సీట్లలో వేరే పార్టీలకు ప్రవేశం లేదు. హైదరాబాద్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పాత బస్తీని తన కంచుకోటగా మార్చుకుంది. అదేవిధంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి సీమాంచల్ బీహార్లో ఈసారి ఎంఐఎం విజయం సాధించింది. అదే ఈ రకంగానే ఎక్కడెక్కడైతే తమ బలం ఉందో అక్కడ నెమ్మదిగా ముస్లింలు తమ పార్టీలకు ఓటు వేస్తున్నారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్కి ముస్లింలు ఎందరు ఓటు వేస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న చిహ్నం. ఎందుకంటే 3 ముఖ్యమైన ముస్లిం అతివాద పార్టీలు వచ్చినాయి. అందులో ఒకటి ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ. దీన్ని తృణమూల్ కాంగ్రెస్లో ఇంత మటుకు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి హుమాయూన్ కబీర్ స్టార్ట్ చేశారు. ముర్షిదాబాద్, మాల్దా, దినాజ్పూర్ ఈ ప్రాంతాల్లో ఈయనకి చాలా ప్రభావం ఉంది. కాబట్టి ఇక్కడ గతంలో గెలిచినటువంటి 90-95 స్థానాల్లోని 10 స్థానాల్ని ఈయన కొట్టగలిగినా కూడాను ఓవరాల్ తృణమూల్ టాలీ దెబ్బతినే అవకాశం ఉంది. రెండవది కూచ్ బిహార్, అదేవిధంగా ఇస్లాంపూర్ తాలూకా, తర్వాత జల్పాయిగుడి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను మజ్లిస్ రంగంలోకి దిగుతోంది. మజ్లిస్ కనుక 3-4 స్థానాన్ని గెలుచుకున్నా కూడాను అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి నష్టం జరుగుతోంది. దక్షిణ బెంగాల్లో ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి మత సంస్థ ఉంది. దానికి చాలా మతోన్మాద నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి 50% మంది హిందువుల్ని హతమార్చాలని, కోవిడ్ టైంలో వాళ్ళందరూ చచ్చిపోవాలని చెప్పి బహిరంగంగా దువా కోరినటువంటి మతోన్మాది అతను ఇమాం అబ్బాస్ సిద్దిఖీ అతని పేరు. ఈ ఇమాం అబ్బాస్ సిద్దిఖీకి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు ఇస్లామిక్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్. అదేంటో తమాషాగా మతోన్మాదులు అన్ని పార్టీలకు సెక్యులర్ పేరు పెడతారు. ఈ ఐఎస్ఎఫ్, ఏఎంఐఎం, ఏజేయూపీలు గనక కలిసి కనీసము 20% ముస్లిం ఓటర్లని తమ వైపు తిప్పుకోగలిగినా కూడా ఈసారి ఎన్నికల ఫలితాలు మారిపోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్కి గతంలో వచ్చినటువంటి మెజారిటీ రాకపోవచ్చును. కాబట్టి ఈసారి ఎన్నికలకు సంబంధించిన ఫలితాల తాళం చెవి
ముస్లిం ఓటర్ల చేతిలో ఉంది. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఈ 85 స్థానాలలో ఉంది. ఈ 85 స్థానాల్లో కనీసం 20 స్థానాలు అటు ఇటు అయినా కూడా ఈసారి ఫలితాలు తారుమారవుతాయి. ముస్లింలు ఒక 3-4 సార్లు అన్ని పార్టీలని ట్రై చేసిన తర్వాత అతివాద ముస్లిం రాజకీయ పార్టీలను ప్రిఫర్ చేయటం అనేది మహారాష్ట్రలో జరిగింది, కేరళలో జరుగుతోంది, కర్ణాటకలో జరుగుతోంది, మిగతా దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా జరుగుతోంది. కాబట్టి బెంగాల్లో ఇది జరిగినట్టయితే ఫలితము తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.